రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆంధ్ర తెలంగాణ విభజన 12 సంవత్సరాలు గడిచినా అది ఆరటం లేదు. ఆ చిచ్చు రగులుతూనే ఉంది. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మొన్నటికి మొన్న తేజస్వి సూర్య లోక్సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఆంధ్ర తెలంగాణ అలా విభజన భారత పాకిస్తాన్ విభజనలాగా జరిగింది అనేది ప్రకటన అతిశయోక్తి. ఆయన ఉద్దేశం ఏంటో మనకి తర్వాత కూడా ఆయన ట్విట్టర్లో దాని ఫాలో అప్ ట్విట్టర్లో కూడా చెప్పాడు ఆయన ఉద్దేశం అనేది. అది ఎవడు పట్టించుకోవట్లేదు ఆయన చెప్పింది ఏంటనేది. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, దీని మీద ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీలు కానీ సోకాల్డ్ మేధావులు మేము తెలంగాణ కాదు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టమని చెప్పేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది మేధావులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. తేజస్వి సూర్య చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. అతిశయోక్తి అంటే నేను ఒప్పుకుంటాను. తేజస్వి సూర్య ఎందుకండి? స్వయాన ప్రధానమంత్రి మోడీనే బిడ్డను ప్రసవించి తల్లి చనిపోయిందనేటువంటి రీతిలో మాట్లాడాడు ఈ విభజన గురించి. గుర్తుందా? ఒక్కటి మీరు అందరూ చెప్పే దాంట్లో వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. ఏమంటే తెలంగాణ అమర వీరులకి త్యాగాలకి అర్థం లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు తెలంగాణ ద్రోహులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఒక్కటి నిజం నిజం నిష్ఠూరం లాంటిదండి. వాళ్ళెవ్వరూ కూడా తెలంగాణ విభజన తప్పుని అనలేదు. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు నువ్వు వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందనుకుంటే మీరు మాట్లాడేది ఒప్పు ఎట్లా అవుతుంది అంటా నేను. వాళ్ళు ఏ రోజు తెలంగాణ విభజనను వ్యతిరేకించలేదు, విభజన జరిగిన తీరును వ్యతిరేకించారు. అంటే ఇది కఠోర సత్యం. విభజన జరిగిన తీరు అంటే పార్లమెంట్లో జరిగింది ఒక్కటే కాదు, విభజన పంపకం కూడా దారుణంగా ఏకపక్షంగా జరిగింది. అవునా కాదా? ఎవరైనా దాన్ని కాదంటారా? రెండు యాంగిల్స్ ఇవి. అందరూ ఏమనుకుంటున్నారు, ఒకటి పార్లమెంట్లో జరిగిన తీరు, రెండోది చట్టంలో జరిగినటువంటి అన్యాయం. మీరు అనొచ్చు, ఏంటి జరిగింది? మేము చట్టంలో చాలా పొందుపరిచాం, అవిస్తాం ఇవిస్తాం మీకు అని చెప్పి. అవన్నీ ఫ్యూచర్ వాగ్దానాలు. బడ్జెట్లో చెప్పినట్టుకే దిక్కులుండవు. అటువంటిది నువ్వు ఎప్పుడో నేనేదో ఇస్తాను అనేది ఎవరో చెప్పిన దాంట్లో చట్టంలో ఉన్నదనే దానికన్నా కూడా అసలు నీ ఆదాయం ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఏ రాష్ట్రానికి ఎలా పంపకం చేస్తున్నావు? మరి విడిపోయినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రాకి ఆదాయం హైదరాబాద్ లేకపోతే పూర్తిగా పడిపోతే దానికి పర్యవసానంగా మీరు ఏం చేయగలుగుతున్నారు, ఏం చేయబోతున్నారు? అది చట్టంలో ఉందా? ఇది వాళ్ళు అడుగుతుంది. విభజన తీరంటే విభజించడాన్ని ఇన్ ప్రిన్సిపుల్ ఎవరు తప్పట్లేదు. మోడీ తప్పట్లేదు, తేజస్వి సూర్య తప్పట్లేదు. విభజించిన తీరు ఒకరికి మరింత ఆదాయాన్ని ఈ విధంగా పంచటం అనేది ఏ విధమైన సబబండి? ఏ రాష్ట్రానికైనా దేశంలో అన్నీ ఒకటే కదా. నేను రెండు రాష్ట్రాల తరఫున మాట్లాడుతున్నాను. అంటే రెచ్చగొట్టుకోవటం ఈజీ అండి, నిజాలు మాట్లాడుకోవటం చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఫ్యూచర్ దాని గురించి మీరు ప్రధానమంత్రి హామీ వదిలిపెట్టండి. చట్టం కూడా ఏం చెప్పింది? ఆదాయ వనరులు పంపిణీ సమంగా చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆదాయం వచ్చే హైదరాబాదు తెలంగాణకి వెళ్ళిపోయినప్పుడు మరి వీళ్ళకి ఎట్లా? వేరే అది కూడా అంట్లా హైదరాబాద్ ఆంధ్రాకి ఇవ్వమని. కానీ ఆదాయ వనరు సృష్టించాలి కదా నష్టపోయే రాష్ట్రానికి. అది చెయ్యని విధమైనటువంటి విభజన తీరు, దాన్ని అందరూ మాట్లాడుతుంది.
అసలు ఇది ఇవాళ కాదండి, మొదటి నుంచి జరుగుతుందే ఇది. ఎందుకంటే అసలు ఇది ఎట్లా జరిగిందండి? ఇప్పుడు 1969లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయలేదని చెప్పి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాదాపు 600 మంది ఆహుతైపోయారు, బలిదానం చేశారు. చిన్న విషయం కాదండి ఇది. ఇంతమంది ప్రాణాలు కలుగొన్నది. ఆ రోజు ఎవరున్నారండి అధికారంలో, కేంద్రంలో? మళ్ళా 1972లో వాళ్ళకి అన్యాయం ముల్కీ రూల్స్ని, దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆంధ్రులు ఆందోళన చేశారు, జై ఆంధ్ర పేరుతోటి. ఎంతమంది చనిపోయారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఒక పెద్ద ఆందోళన జరిగింది, 2 ఆందోళనలు. మరి ఆనాడు 2 సార్లు ఉంది కాంగ్రెస్ పార్టీనా కాదా? ఎందుకు ఇంతమంది ప్రాణాలు పోగొట్టాలి? ఇప్పుడు చేసిన పని, 2014లో చేసిన పనే ఆ రోజు చేసి ఉంటే ఇంతమంది ప్రాణాలు బలికొనేవాళ్ళు కాదు కదా. ఇది వీళ్ళ సారాంశం. అందులో ఒకటి వీళ్ళు చెప్పే సారాంశం. స్వయాన 1972లో స్వయాన ఇందిరాగాంధీ పార్లమెంట్లో హామీ ఇచ్చింది, ఎటువంటి పరిస్థితుల్లో నేను విభజన చెయ్యను, ఆంధ్రప్రదేశ్ అనేది ఐక్యంగా ఉంటుందని చెప్పి పార్లమెంటు ప్రకటన ఇచ్చిన తర్వాతనే సద్దుమణిగింది. అవునా కాదా? నేను ఇంకా మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజు ఇందిరాగాంధీ ఆ పని చేసింది. ఇప్పుడు సోనియా గాంధీ ఏం చేసింది? విభజన చేసే టైంలో ఆ ఒక రాష్ట్రానికి ఇంత దారుణమైనటువంటి అన్యాయం, ఆదాయ వనరులు లేకుండా విభజించడం అనేది తప్పు అనేది ప్రతి వాళ్ళు మాట్లాడుతుంది. దీన్ని వదిలిపెట్టి కేవలం పార్లమెంటుదే కాదు, 2 అంశాలు దీంట్లో. ఆదాయ వనరుల్ని ఆంధ్రాకి ఇవ్వకపోవడంతో అనాథగా ఆంధ్ర మిగిలిందనేది ఆంధ్ర ప్రజలు భావించారు. రెండోది, ఇప్పుడు అసలు ఒకటి కాదండి ఇది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. 1952లో పొట్టి శ్రీరాములు బలిదానం, ఆ తర్వాత ఎంతోమంది ఆంధ్రులు బలిదానం జరిగింది. నెహ్రూ ఆ తర్వాతనే ఆంధ్ర క్రియేట్ చేశాడు మద్రాసు నుంచి. 69లో ఇందిరాగాంధీ అదే పని చేసింది, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2014కు ముందు మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది అమరులయ్యారు. ఎవరండి ఈ పాపాలన్నీ చేసింది? కాంగ్రెస్ పార్టీయే కదా. ఎవరి ఎవరి దీనివల్ల జరిగింది ఇదంతా కూడా? ఇదే ప్రతి వాళ్ళు మాట్లాడుతుంది, ఇదే మాట్లాడుతున్నారు. రెండోది, పార్లమెంటు జరిగినటువంటి ప్రక్రియ, పార్లమెంట్లో జరిగిన ప్రక్రియ ఇది వాస్తవం. చాలామంది అంటున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ దాన్ని కవరప్ చేయటానికి ఎప్పుడైనా తలుపులేసి చేస్తారు అంటే. తలుపులు ఎప్పుడో వేయరు, డివిజను కోరుకున్నప్పుడల్లా తలుపేస్తారు, అది ఒక విషయం. తలుపు అనేది ఒక్కటే కాదండి, చేసినటువంటి ప్రక్రియ లైట్లు ఆఫ్ చేశారు. అసలు జరగాల్సినటువంటి ప్రాసెస్ ప్రకారంగా జరగలేదు. బిల్లు ఆమోదం అనేది ప్రతి తెలుసది. దానికి ఒక కాంగ్రెస్నే బ్లేమ్ చేయటానికి లేదు, అప్పటి బీజేపీ నాయకత్వం కూడా దోషులే. సుష్మా స్వరాజ్ ఆ రోజు లోక్సభలో తీసుకున్నటువంటి రోల్, ఆవిడే పరోక్షంగా తెలంగాణ వచ్చి చెప్పింది, నా సహకారం లేదే తెలంగాణ బిల్లు పాస్ అయి ఉండేది కాదు. ఏ సహకారం? ఒక పద్ధతి ప్రకారంగా జరగలేదు. ఆ ప్రక్రియ పార్లమెంట్లో జరగాల్సిన ప్రక్రియ పద్ధతి ప్రకారం జరగలేదు. మీరా కుమార్ కాంగ్రెస్సు తర్వాత అట్లానే తెలంగాణ అప్పటి నాయకత్వం సుష్మా స్వరాజ్ వీళ్ళందరూ కలిసి కట్టుగా ఆడినటువంటి నాటకం. ఆ తర్వాత రాజ్యసభలో ఏం జరిగింది? అరుణ్ జైట్లీ ప్రత్యక్ష సాక్షి కదా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చేటప్పుడు ఇది అమలు కాదని అరుణ్ జైట్లీకి తెలుసు ఆ రోజు. నేను తర్వాత వీడియో చేశాను ఎన్నో, ఏంటంటే ఇది అమలు కాని వాగ్దానం, ఆంధ్రాకి ఇవ్వాలంటే 10 రాష్ట్రాలకు ఇవ్వాలా, కానీ ఆ విషయం అరుణ్ జైట్లీకి తెలియదు ఆ రోజు. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా అప్పటి బీజేపీ నాయకత్వ పాత్ర కూడా చాలా ప్రధానంగా ఉంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆ రోజు విభజన జరిగిన తీరులో అన్యాయం చేశారు. ఇవాళ వాళ్ళు ఒప్పుకోపోవచ్చు, మోడీ ఒప్పుకోపోవచ్చు, తేజస్వి సూర్య ఒప్పుకోపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో నాయకత్వాన్ని వాళ్ళు విమర్శించుకోలేరు కాబట్టి
దాన్ని దాటవేసి కేవలం కాంగ్రెస్ని అంటున్నారు. నేననేది ఏంటంటే ఇది ఇవాళ తెలంగాణకి వ్యతిరేకం అనేది కరెక్ట్ కాదంటున్నాను నేను. మీరు సద్విమర్శ చేయాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే నేను ఆంధ్ర కోసం అన్ని డిమాండ్ చేస్తున్నాను ఒక్క మాట అన్నాడా? విభజన జరిగిన దాంట్లో ఆంధ్రులకు అన్యాయం జరిగిందనే మాట చెప్పాలి కదా ఆయన. చట్టంలో అవి పెట్టాం కదా. ఫ్యూచర్ హామీలు ఎవరికి కావాలండి? మీరు ఆ రోజుకి ఆదాయ పంపిణీలో మీరేమన్నా ఆంధ్రకి ఎందుకు అన్యాయం చేశారనేది మీ వ్యాఖ్యలు ఎక్కడా లేదే. సో మీరు మేధావిగా మేధావిగా పనిచేయొద్దు. ఇవాళ జరుగుతున్నదేంటి? దీన్ని విభజనని వీళ్ళు వ్యతిరేకించినట్టుగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు బీజేపీని డైరెక్ట్గా విమర్శించకపోయినా జరిగింది ఆ రోజు ఆ విభజన జరిగిన తీరు మాత్రం ఏకపక్షంగా ఉంది, పద్ధతి ప్రకారం జరగలేదు. దాన్ని విమర్శిస్తే విభజనని విమర్శించినట్టుగా వీళ్ళు చిత్రీకరించటం అనేది రాజకీయ నాయకులు మేధావులు కలిసి ఆడుతున్నటువంటి నాటకమా కాదా? ఇది ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఇవాళ రాష్ట్రం అది వాస్తవం. అయిపోయిన చరిత్రను గురించి మనం సమీక్ష చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఇవాళ ఏదో దాంట్లో ఏది అయ్యేదేం లేదు కదా దానివల్ల మాట్లాడుకోవటం వలన. వాస్తవం ఇది. తెలంగాణ సెంటిమెంట్కి వీళ్ళు వ్యతిరేకం కాదు. వాస్తవం ఏంటంటే విభజనకు వ్యతిరేకం కాదు, విభజన జరిగిన తీరుకు మాత్రమే వ్యతిరేకం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.